teachers and my dear friends and sisters. A glorious morning to all. Good morning, sister. In front of you, B. Sunny, studying 2nd MPC. Today's student activity is mental well-being. Now on that topic, we are performing one skit. Once upon a time, there was a student. Her name was Antra. She was living with her mother. మా ఏంటంటా అమ్మా నాకు ఈ 2 కలర్స్ అంటే ఇష్టం అమ్మా, అందుకనే నేను ఒక్కదాన్ని వేసుకోలేదు. సరే అమ్మా, నీ ఇష్టం. ఇగో లంచ్ బాక్స్ తీసుకొని కాదు. ఓకే అమ్మా. At school time. అమ్మాయి చూడు ఎట్లుందో, అమ్మాయి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను హెసిటేట్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారో మంచిగా వాళ్ళందరూ పాటలు పాడుకుంటున్నారు. వాళ్ళ గ్రూప్లో నన్ను ఎప్పుడు యాడ్ చేసుకుంటారో ఏమో. Lunch time. Tin. మీ మమ్మీ ఏం కర్రీ చేసింది? చికెన్ కర్రీ. మీ మమ్మీ ఆలు కర్రీ. నా కర్రీ వేసుకుంది. నన్ను చికెన్ వేసుకోండి. వాళ్ళు ఫుడ్ షేర్ చేసుకున్నప్పుడు కూడా నన్ను తీసుకోవట్లేరు. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారో ఏమో, ప్రతి దాంట్లో అవాయిడ్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం మంచి బాక్సెస్ ఉన్నాయి, నా దగ్గర లేదని చెప్పి నన్ను దూరం పెట్టిస్తున్నారు. నేను ఎందుకున్నానో ఏమో. ఐఎమ్ ఫీల్ లోన్లీ. Lunch time is over. Tin. Antra, మ్యామ్. you walk with me? ఎస్ మ్యామ్. Yeah, come on. Sit here. Antra, are you feeling lonely? ఎస్ మ్యామ్. Why? మ్యామ్, మై ఫ్రెండ్స్ ఆర్ నాట్ టాకింగ్ విత్ మీ మ్యామ్. వాళ్ళు అసలు ఎవరు నాతో మాట్లాడట్లేదు. వాళ్ళు సాంగ్స్ పాడుకున్నా, యాక్టివిటీస్ చేసినా కూడా నన్ను తీసుకోవట్లేరు మ్యామ్. వాళ్ళు యాక్టివిటీస్ అవన్నీ చేసేటప్పుడు నేను ఇవి చెయ్యలేమో అనిపిస్తుంది మ్యామ్. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళకంటే నువ్వు ఇంకా బెటర్ టాలెంటెడ్ అయ్యిండొచ్చు కదా. కానీ వాళ్ళు నన్ను అసలు దగ్గర కూడా తీసుకోవట్లేరు మ్యామ్. వాళ్ళు నన్ను చూసి ఎక్కిరిస్తున్నారు మ్యామ్. నువ్వు అలా ఏం ఫీల్ కాకు. నేను ఈసారి క్లాస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తా. అందులో ఖచ్చితంగా నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకేనా? మ్యామ్, మా మమ్మీ నువ్వు ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఒక సాంగ్ పాడుకొని ఎమోషన్స్ అన్నీ పోతాయని చెప్పింది. దట్స్ గుడ్ ఐడియా. మీ అమ్మ చాలా మంచిగా చెప్పింది. అందుకే నన్ను రోజు అక్కడ కూర్చొని పాట పాడుకుంటావు. అవును మ్యామ్. ఈసారి సింగింగ్ కాంపిటీషనే అరేంజ్ చేద్దాం. ఓకేనా? ఓకే మ్యామ్. నువ్వు ఇక లోన్లీగా ఫీల్ కాకు. ఓకే మ్యామ్. వెళ్ళి క్లాస్. Students, be quiet. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. Sit down. అయితే today we are conducting singing competition in our school. ఎవరైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే నేను సిద్ధం. ఒకసారి మీ టాలెంట్ని కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయండి. మేము చేస్తామండి. చేయండి ఒకసారి. రండి. స్టార్ట్. లా 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 లా. Okay, good. Anybody else? Antra, why are you sitting like that? You are also good singer, na? Come, Ray, come. Hey, don't feel fear. ఈమెకు పాటలు రావు, ఏం రావు. ఈమె ఎందుకు పిలుస్తున్నారు మ్యామ్? ఈమెకి ఏం రాదు. Don't talk with them. నువ్వు చాలా టాలెంటెడ్. నువ్వు వాడుతావు, నువ్వు వాడగలుగుతావు. నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నువ్వు వాడు. మా మేడం నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు, నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారు. నా టాలెంట్ని అందరికీ చూపించమని చెప్తున్నారు.
అయితే నన్ను మేడం ప్రొవోక్ చేస్తున్నారు కాబట్టి నేను సాంగ్ పాడతా. Wow, awesome. What a really, Antra, you are a good singer. And the first prize goes to Antra. Do a big round of applause. Thank you. So I want to tell you, we hide our talents. Is it correct? Yes. I think everyone hide them talents because of your friends hesitate yourself, or they will see shame or anything. You will thought like that. So in this skit we want to tell about if everybody has one talent, so you should have to show their talent with confidence, and your friends is there, no, behind the friends, and take them help, and provoke her to encourage for you for all things. And now Antra is so fearful, no, her friends are so hesitating her, so her madam was encouraged her to sing a song, but she likes songs so much, but her friends was saying she don't like songs, she is different, she is too different, the people said like that. So I want to tell you one thing, everyone has every talent. Show the talent on the stage and don't feel like shame. Thank you.